శీతాకాలంలో వస్తున్న వివిధ ఆరోగ్య సమస్యలపై మంగళగిరికి చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ చిల్కా వెంకట్రావు కొన్ని సలహాలు సూచనలు అందిస్తున్నారు. వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. డాక్టర్ సిహెచ్ వెంకట్రావు, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్ ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ పాలిక్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈవినింగ్ నేను ఇట్లా మీ ముందుకు వచ్చి మాట్లాడటానికి కారణం ఏంటంటే, గడిచిన కొన్ని రోజుల నుంచి వాతావరణ మార్పుల రీత్యా విపరీతమైన చలి, దాంతోపాటు కాస్త జలుబు, దగ్గులు ఇవన్నీ ఎక్కువైనాయి. దీనివల్ల చాలామందికి సందేహాలు ఇవన్నీ ఉన్నాయి. సో అదేంటని కొంచెం చిన్న క్లారిటీ ఇద్దామని వచ్చాను. సో నార్మల్గానే ఈ చలికాలంలో నార్మల్గా ఉండే ఫ్లూ సిమ్టమ్స్తో పాటు ఇన్ఫ్లుయెంజా అవన్నీ వస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లుయెంజాతో పాటు ఫ్లూ రెండు మిక్స్ అయ్యి రావటం వల్ల కామన్గా కొద్దిపాటి జలుబు, గొంతు నొప్పి, కాస్త దగ్గు, కాస్త ఒళ్ళు అలిసినట్టు నొప్పులు రావటం, కొద్దిపాటి ఫీవర్లు అవన్నీ ఉంటూ ఉంటాయి. కొన్ని సెల్ఫ్ లిమిటింగ్గా అవే తగ్గుతూ ఉంటాయి, కొన్ని ఏమో మందులు వేసుకుంటే తగ్గుతూ ఉంటాయి. సో ఎవరికైనా సరే ఒక 5 రోజులకి మించి విపరీతమైన దగ్గు, జలుబు, ఆయాసము, దాంతోపాటు బాగా ఏమైనా ఫ్లమ్ము పడిపోతూ ఉండటము, విపరీతమైన కంట్రోల్ లేనటువంటి చలి అవన్నీ వస్తూ ఉంటే మాత్రం తప్పకుండా దగ్గరలో ఉన్న మీ డాక్టర్ని సంప్రదించడం అన్నది ఉత్తమమైన పని. సో ఇవి అన్నది సీజనల్గా అందరికి వచ్చినా సరే కొంతమందిలో ఇవి సివియర్గా ఉంటాయి, కొంతమందిలో నార్మల్గా ఉంటుంది. అది ఎవరిలో ఇబ్బందికరంగా ఉంటుంది, ఎవరిలో నార్మల్ తగ్గుతుంది అంటే, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, పెద్ద వయసు వాళ్ళు కానీ, లేదా దీనికి ముందే ఆస్తమా ఉండేవాళ్ళు, స్మోకర్స్, పొగ తాగేవాళ్ళు, మందు బాగా తాగేవాళ్ళు కానీ, లేదా షుగర్స్ చాలా సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు, లేదా ఇంతకుముందు నుంచి హెచ్ఐవి వ్యాధితో బాగా ఇబ్బంది పడుతూ ఇమ్యూనో సప్రెషన్ మీద ఉన్న, లేదా ఏమన్నా క్యాన్సర్ పేషెంట్స్, కీమోలు అవన్నీ తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ, లేదా స్టెరాయిడ్స్ మీద ఉండేవాళ్ళు, కీళ్ళవాతాలు స్టెరాయిడ్స్ మీద ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏముంటుందంటే జనరల్గానే వాళ్ళలో ఆ రోగ నిరోధక శక్తి అన్నది, ఇమ్యూనిటీ అంతగా ఉండదు. అందువల్ల ఏంటంటే వచ్చింది చిన్నదైనా సరే వాళ్ళల్లో ఏమవుతుంది, పెద్దగా ఉంటుంది, అందువల్ల క్లియరెన్స్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు రిస్క్ తీసుకోకుండా ఎర్లీగా దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ కన్సల్ట్ అయితే బెటర్. నార్మల్ వాళ్ళు మాత్రం ఎవరికైనా సరే 5 రోజులకు మించి నేను చెప్పిన లక్షణాలు ఏమైనా జలుబు, దగ్గు, ఆయాసము, జ్వరం కంట్రోల్ అవ్వకుండా విపరీతంగా వస్తూ ఉంటే మాత్రం మీరు నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో దీని గురించి పెద్ద ప్యానిక్ అవ్వకుండా మనం నార్మల్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ ఇలాంటివన్నీ తీసుకోకుండా, క్రౌడ్స్కి వెళ్ళకుండా, బాగా చలిగా లేనప్పుడు ప్రికాషన్స్ మనం చెవు కానీ, ముక్కు కానీ ఇవన్నీ కవర్ చేసుకోవటము, ఇలాంటివి మొత్తం తీసుకుంటూ ఉండి, పిల్లలు కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటున్నారు. చాలామంది పెద్దలకి పిల్లల నుంచి కూడా వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని కాస్త గోరువెచ్చని నీళ్ళతో పుక్కులు ఇచ్చేయటము, ఇవి తీసుకుంటూ ఉంటే అంతగా ప్యానిక్ అవ్వకుండా మనం నార్మల్గా బయటపడవచ్చు. ఎవ్రీ ఇయర్ వచ్చే సీజన్సే, ఈసారి టెంపరేచర్స్ చేంజెస్ వల్ల కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నాయి. నేను ఈ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం త్వరగా రెస్పాండ్ అయితే మాత్రం మనం పెద్ద క్యాజువాలిటీస్కి వెళ్ళకుండా, అంటే బైప్యాప్లు, వెంటిలేటర్స్ అలాంటి వాటి మీదకి వెళ్ళకుండా నార్మల్ చిన్న డ్రగ్స్తో మనం కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.